సన్నిధికి నడిపించిన దేవునికి వందనాలు తెలియచేస్తూ, ప్రభువు నామంలో అందరికీ వందనాలు తెలియచేస్తూ, మరి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు కూడా మీకు అందరికీ తెలియచేస్తున్నా అండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక, కొలసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మనం చదువుకున్న వాక్య భాగంలో కొలసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో పౌలు గారు చెప్పే విషయం ఏంటంటే, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారం. యేసు ప్రభు సిలువ వేయబడ్డారు, ఆయన పాతి పెట్టబడ్డారు. మనము కూడా ఏం చేసామట? పాతి పెట్టబడ్డాం. ఎలా పాతి పెట్టబడ్డామట? బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారమై ఆయన మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఈ దినం ఏం పండుగ జరుపుకుంటున్నామండి? యేసు ప్రభు సమాధి నుండి లేచారు అని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభువే కాదు, మీరు కూడా సిలువ వేయబడ్డారు, మీరు కూడా పాతి పెట్టబడ్డారు, మీరు కూడా లేపబడ్డారు. అయితే విశ్వాసులమైన మనందరము ఈ అనుభవం కలిగి ఉన్నామా? సిలువ వేయబడిన అనుభవం ఉన్నదా? పాతి పెట్టబడిన అనుభవం ఉంటే, ఈ రెండు ఉంటే ఎప్పుడు వస్తుందండి పునరుద్ధానం? లేపబడిన అనుభవం ఎప్పుడు వస్తుంది? పాతి పెట్టబడిన వారికి లేపబడిన అనుభవము వస్తూ ఉంటుంది. సో పాతి పెట్టబడం అంటే ఏంటండి? యేసు ప్రభువు నిన్న మరి సమాధిలో ఉంచబడ్డారు. మనం ఈజీగా అర్థం అవ్వాలంటే, ఒక విత్తనం వేసామనుకోండి, విత్తనాన్ని వేసి పాతి పెట్టేసాం. పాతి పెట్టేసిన తర్వాత ఆ విత్తనం పని అయిపోయిందని మనం అనుకుంటామా? కానీ విత్తనము పైకి మనకి ఏం కనిపించదు పాతి పెట్టేసిన తర్వాత. కానీ లోపల ఏం జరుగుతుందండి? కొంత కార్యం జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ఆ గింజ ఏమవుతుంది? మరి అది చనిపోయినప్పుడు దానిలో నుండి ఏమొస్తాయండి? మొలకలు వస్తాయి. పునరుద్ధాన అనుభవం అంటే అదే. మనం మరి పాతి పెట్టబడిన తర్వాత అంతా అయిపోయింది అనుకుంటాక లేదు. ఏం జరుగుతుంది లోపల? ఆ యొక్క సైలెంట్ పీరియడ్లో, ఆ యొక్క మరి నిశ్శబ్ద కాలంలో ఏం జరుగుతుంది? ఆ విత్తనములో చాలా గొప్ప కార్యం జరుగుతుంది. ఎంత గొప్ప కార్యం జరుగుతుంది అంటే, అందులో నుండి ఒక మొక్క తర్వాత చెట్టుగా, తర్వాత వృక్షముగా మారి అనేక ఫలములిచ్చే కార్యము ఆ విత్తనములో జరుగుతుంది. మనము కూడా పాతి పెట్టబడిన అనుభవం అనుకుంటే, మనము అంతటితో అయిపోలేదు. కానీ లోపల మనలో జరిగే కార్యము ద్వారా మరలా ఏమొస్తుందండి? నూతన జీవము, పునరుద్ధాన అనుభవము. అందుకే యోహాను భక్తుడు ఈ విషయాన్ని మనకి క్లియర్గా తెలియచేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము, పేజ్ నెంబర్ 93 అండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనము చదువుకుందాం. యోహాను సువార్త 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. సో ఒక గోధుమ గింజ వేసాము, అది ఫలించాలి అంటే ముందుగా దానిలో జరగవలసిన కార్యం ఏంటండి? ఆ విత్తనము చచ్చిపోవాలి. చచ్చిపోతేనే ఏం జరుగుతుంది? అందులో నుండి విస్తారమైన ఫలము రావాలంటే ముందుగా ఆ విత్తనము చనిపోవాలి. అలాగే విశ్వాసులమైన మనకు పునరుద్ధాన బలము కావాలంటే మనందరం కూడా ఎలాంటి అనుభవంలోనికి వెళ్ళాలట? సిలువ వేయబడిన అనుభవం ఉండాలి, పాతి పెట్టబడిన
అనుభవము ఉండాలి. ముందుగా మనం చచ్చిన వారం అయిపోవాలి. ఎలాగూ అంటే పాపం విషయమై చచ్చిపోవాలి, మన స్వయం చచ్చిపోవాలి. మనలో ఉన్న అహం, అందరికీ ఏముంటుందండి? ఈగో మనందరికీ ఉంటుంది. ఈగో, అహం, మనలోని అహం చనిపోతే అప్పుడేమొస్తుందండి? దేవుని యొక్క దీనత్వము, దేవుని యొక్క సాత్వికం రావాలి అంటే ముందుగా మనలోని ఇంకొక పురుషుడు ఉంటారట. ఆయన ఎవరండి? ప్రాచీన పురుషుడు. మనందరిలో ఇంకొక వ్యక్తి ఉంటారు. మనం పైకి కనిపించేది మనం బహిరంగ రూపమే, కానీ లోపల ఇంకొక పురుషుడు ఉంటాడు. అతనే అంతరంగ పురుషుడు. ఆ అంతరంగ పురుషుడు నూతన జీవం పొందాలంటే, నూతన బలం పొందాలంటే ప్రాచీన పురుషుడు ఏమవ్వాలట? చనిపోవాలి. ఒక విత్తనము చచ్చిపోతేనే ఆ విత్తనములో నుండి ఏమొస్తుందట? మనము చదువుకున్నాం కదా, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. సో మనలో ఫలము రావాలంటే మనము, అందుకే ప్రభువారు అన్నారు, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. ఎప్పుడు మనం ఆత్మ సంబంధమైన ఫలము ఫలించగలమంటే మనము చచ్చినప్పుడే. మనలోని స్వయం, మనలోని ప్రాచీన పురుషుడు చచ్చిపోతే అప్పుడేమొస్తాడండి? నూతన పురుషుడు మనలో నుండి ఉద్భవిస్తాడు. అందుకే పౌలు గారు ఏం చెప్తూ ఉన్నారు, ఎలా మనం ఫలిస్తున్నాం అనేది కూడా పౌలు గారు తెలియచేశారండి. 1 కొరింథీ పత్రికలో 15వ అధ్యాయము 157వ పేజీ అండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 42, 43, 44 వచనాల్లో ఉన్న వాక్యాన్ని మనం చూస్తున్నాం. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడను. చాలండి. పునరుద్ధానము ఎలా జరుగుతుందట? క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. మనం ఎలా విత్తబడుతూ ఉన్నాం? మన శరీరము క్షయమైనది, కానీ మనం ఎలా లేపబడతాం? అక్షయమైన వారముగా. అంటే మరి అది పాడైపోయేది కాదు. మన శరీరం కృషించిపోయినా మనలోని ఆత్మ కృషించిపోయేది కాదు. అక్షయమైన వారిగా మనము లేపబడతాం. రెండవదిగా మనము చూద్దామండి, 43వ వచనమండి. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. చాలండి. ఎలా విత్తబడుతున్నాం మనం? ఘనహీనమైన వారముగా విత్తబడుతున్నాం. అందుకని ప్రభు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారట? జ్ఞానం గల వాళ్ళని, తెలివి గల వాళ్ళని ప్రభు ఏర్పాటు చేసుకోలేదంట. ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నారండి? వెర్రి వారిని, ఎన్నిక లేని వారిని ప్రభు ఏర్పాటు చేసుకున్నారు. ఘనహీనంగా మనం విత్తబడి ఎలా లేపబడుతున్నామండి? విత్తబడి మహిమ గలదిగా. అంటే దేవుడు మనకేమిస్తారట? మహిమను ఇస్తారు. అందుకే మంటి ఘటములలో మహిమైశ్వర్యము పోయబడుచున్నది. సో 3rd వన్ మనం చూద్దామండి. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడను. చాలు. ఎలా విత్తబడుతున్నాం మనం? బలహీనమైన వారముగా విత్తబడుతూ ఉన్నాం. అంటే పాపము జయించడానికి మనకి బలము లేదు, సాతాను జయించడానికి మనకి బలము లేదు, లోకాన్ని జయించడానికి బలము లేదు, శోధనలు జయించడానికి మనకి బలము లేదు. ఎలా విత్తబడుతున్నాం? బలహీనమైన వారిగా విత్తబడడం అంటే పాతి పెట్టబడిన అనుభవం అన్నమాట. అంటే మనం ప్రభువు దగ్గర ఒప్పుకోవాలి, ప్రభువా నేను బలహీనురాలను, నేనేమీ కూడా చేయలేను, నేనేమీ కూడా నా వలన కాదు అని బలహీనముగా మనం పాతి పెట్టబడిన అనుభవంలోనికి వెళ్ళిపోతే ప్రభు మనల్ని ఎలా లేపుతారట? బలమైన వారిగా ప్రభు లేపేవారై ఉన్నారు. 4వది ఏంటండి? ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. చాలు. ఎలా విత్తబడుతున్నామట? ప్రకృతి సంబంధమైన శరీరము. ప్రకృతి సంబంధం అంటే ఏంటండి? మన దృష్టి అంతా ఎంతసేపు లోకము, దాని ఆశలే. ఏమండి? ఈ చుట్టూనే, ఈ ప్రకృతిలోనే తిరుగుతూ ఉంటుంది మన మనసు. కానీ మనం ప్రకృతి సంబంధముగా విత్తబడితే ఎలా లేపబడతామట?
ఆత్మ సంబంధమైన శరీరము అంటే దేవుని ఆత్మతో అంటుకట్టబడిన వారంగా మనము లేపబడతాం. అంటే ఈ 4 విషయాల్లో మనం ఏమివ్వాలి? పాతి పెట్టబడిన అనుభవంలోనికి మనం వెళ్ళిపోవాలి. ఏంటంటే ఆ 4 విషయాలు? క్షయమైనదిగా మనం విత్తబడితే ఎలా లేస్తాం? అక్షయమైన వారంగా. అంటే ఈ శరీరము పాతి పెట్టబడి కుళ్ళిపోయినా మనం ప్రభు వచ్చినప్పుడు ఎలా లేపబడతాం? అక్షయమైన మహిమ దేహముతో లేపబడతాం. రెండవది ఏంటండి? మనము ఘనహీనమైనదిగా విత్తబడి ఎలా లేపబడతాం? మహిమ గలదిగా లేపబడతాం. మూడవదిగా బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడు. నాలుగవది ఏంటండి? ప్రకృతి సంబంధమైన శరీరముగా మనం విత్తబడి ఎలా లేపబడతామట? ఆత్మ సంబంధమైన వారిగా మనము లేపబడతాం. కానీ ఈ 4 విషయాల్లో మనం చనిపోలేదు, ఈ 4 విషయాల్లో మనం పాతి పెట్టబడలేదు. కాబట్టి పునరుద్ధాన అనుభవం మనలో ఎవ్వరికి కలుగటలేదు. ఎవరికి పునరుద్ధానము అంటే ఎవరైతే సిలువ వేయబడతారో, ఎవరైతే పాతి పెట్టబడతారో వారికి మాత్రమే పునరుద్ధాన అనుభవం. అయితే కొన్ని విషయాల్లోనే మనం చచ్చిపోతున్నాం, కొన్ని విషయాల్లోనే మన అహం చచ్చిపోతుంది, కానీ అన్ని విషయాల్లో మనలో ఉన్న అహం చావట్లేదు. కాబట్టి మనము లేపబడలేకపోతున్నాం. అందుకే ఈ 4 విషయాలు మనం కలిగి ఉండాలి. అక్షయమైన వారిగా మనం లేపబడాలి, మహిమ గలవారిగా లేపబడాలి, బలమైన వారిగా లేపబడాలి. 4వదిగా ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడాలి. కానీ ఈ 4 మనం ఫలించట్లేదని పౌలు గారు చెప్తూ ఏం చెప్తున్నారంటే, ఇదే కొరింథీ పత్రికలో 9వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 11వ వచనము. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 11వ వచనము. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? చాలండి. ఇక్కడ ఏమంటున్నారంటే పౌలు గారు, మీ కొరకు ఏం విత్తారట? ఆయన ఆత్మ సంబంధమైనవి విత్తితే ఏం ఫలములు వస్తున్నాయండి? శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? ప్రశ్న అన్నమాట. ఏమండి, ఆత్మ సంబంధమైనవి మనం విత్తినప్పుడు ఏం ఫలాలు రావాలి? ఆత్మ సంబంధమైన ఫలములే రావాలి. కానీ పౌలు గారికి కొరింథీ సంఘములో ఆత్మ సంబంధమైన విత్తిన ఏమొస్తున్నాయి? శరీర సంబంధమైన ఫలములే. అంటే శరీర కార్యములు స్పష్టమైనవి. ఎక్కడ ఉందండి అది? గలతీ 5:21-19 ఉంటుంది. ఏమిటది? శరీర కార్యములు స్పష్టమైనవి. అందులో చదువుకుంటే మనకి చాలా పెద్ద లిస్ట్ ఉందన్నమాట. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. ఏమున్నాయండి ఇందులో? శరీర కార్యంలో స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. చాలండి. మరి పౌలు గారు ఆత్మ సంబంధమైన విత్తినప్పుడు ఆ సంఘాల్లో ఆయన ఏం ఫలము చూస్తున్నారట? ఇవే ఫలములు, శరీర ఫలములు. మనం చాలా లిస్ట్ చదువుకున్నాం. ఈ లిస్ట్ అంతా మనం ఒక్కసారి ధ్యానించుకుంటే మనకు అర్థమవుతుంది. ఇవన్నీ మనలో ఉన్నాయి అంటే మనం ఆత్మ సంబంధమైన ఫలము ఫలించట్లేదు. ఆత్మ సంబంధమైన ఫలము ఫలిస్తున్నామంటే ఇదే ఉందండి. కింద మనం 22వ వచనంలో మనం తెలిసి విషయాలన్నీ ప్రేమ, సమాధానము, మరి సంతోషం, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. సో ఏ ఫలాలు మనము ఫలిస్తూ ఉన్నాం? మనం ఈ దినం మనం ఆలోచించుకుందాం. ఆత్మ సంబంధమైన విత్తుతూ ఉన్నాము, శరీర ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? సో మనం ఏం ఫలిస్తూ ఉన్నాం? మనము సిలువ వేయబడిన అనుభవం ఉంటే, పాతి పెట్టబడిన అనుభవం ఉంటే, పునరుద్ధాన అనుభవం మనకి
ఉంటుంది. ఈ 4 విషయాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. మనం చెప్పుకున్నాం, క్షయమైందిగా మనం విత్తబడితే మన శరీరము క్షయమైపోతుంది. మన శరీరమును ప్రభువు కొరకు మరి సమర్పించుకుంటే ఆయన ఎలా లేపుతారట? అక్షయమైందిగా లేపుతారు. రెండవది, ఘనహీనమైన వారమే మనం, కానీ అది ప్రభువు దగ్గర మనం ఒప్పుకున్నప్పుడు ఆయన ఎలా లేపుతారండి? మనలను మరి మహిమ గలవారిగా లేపుతారు. మూడవదిగా, మనం బలహీనులమో, అందుకని పౌలు గారు అన్నారు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడును. సో మన బలహీనతను ప్రభువు దగ్గర ఒప్పుకున్నప్పుడు మనం ఎలా లేపబడతాం? బలమైన వారిగా. నాలుగవదిగా, ప్రకృతి సంబంధమైన వారముగా, అంటే మన ఆలోచన అంతా లోకము గురించి, ప్రకృతి గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. దాన్ని మనం పాతి పెట్టేస్తే ఎలా లేపబడతాం? ఆత్మ సంబంధమైన వారిగా లేపబడతాం. అప్పుడు ఈ శరీర కార్యాలు మనలో ఉండవు. ఆత్మ ఫలములు మాత్రమే మనం ఫలించే వారమై ఉన్నాం. ప్రభు వాటి కృపలు మనందరికీ సమృద్ధిగా దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు మాలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.